ఆలోచన, నైపుణ్యాలు ఉండాలే కానీ సొంత కాళ్లపై నిలబడి మంచి సంపాదన రాబట్టొచ్చు. చిన్న చిన్న స్టార్టప్లతో మొదలెట్టి ఇప్పుడు బిజినెస్ మ్యాన్లైన వారు ఎందరో ఉన్నారు. అయితే మధ్యప్రదేశ్లోని కొందరు మహిళలు కూడా ఒక స్టార్టప్ పెట్టారు. ఇప్పుడు మంచి పేరు సంపాదించుకున్నారు. ఏకంగా వారి స్టార్టప్ను ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే వీరి గురించి నెటిజన్లు చాలామంది ఆరా తీస్తున్నారు. మధ్యప్రదేశ్లోని చింద్వారా ప్రాంతానికి చెందిన వీళ్లు చింద్వారా సిస్టర్స్గా పేరుగాంచారు. అరణ్య స్వయం సహాయ సంఘం మహిళలు కుకీలు తయారు చేస్తున్నారు. మొదట వీరికి కూడా బిస్కెట్లు తయారీ గురించి ఏమీ తెలియదు, కానీ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాతే బిస్కెట్ల తయారీని ప్రారంభించారు. రోజుకు 20 కిలోల కుకీలు తయారు చేస్తున్నారు. వీటికి మంచి డిమాండ్ ఉంటోంది. కిలో బిస్కెట్ల తయారీకి 90 రూపాయలు ఖర్చవుతుంటే వీళ్ళు 120 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంటే కేజీ బిస్కెట్లపై 30 రూపాయలు లాభం అన్నమాట. బిస్కెట్ల తయారీకి ఒక మెషిన్ కూడా ఉంది. 2023లో ఈ వ్యాపారం ప్రారంభించారు. నెలకు ప్రస్తుతం 15,000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. నలుగురు మహిళలు ఈ స్టార్టప్లో పనిచేస్తున్నారు. దేవకి, మంజు, లత, నీతు అనే నలుగురు మహిళలు ఈ స్టార్టప్ను నడిపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వీరి పనిని గుర్తించి ప్రశంసించడం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంతో తమకు మరింత గౌరవం దక్కుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం జబల్పూర్, భోపాల్, నాగపూర్, చింద్వారా ప్రాంతాల్లో మాత్రమే ఈ బిస్కెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. బిస్కెట్ విత్తనాలను నిల్వ చేసి ఇక నుంచి ఏడాది మొత్తం నిరంతరంగా తయారు చేస్తామన్నారు. తమకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచి ఆర్థిక సాయం, యంత్రాలు, ప్యాకేజింగ్కు కొన్ని సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. ఇందులో పనిచేస్తున్న మహిళల సంఖ్య మరింత పెరిగి ఉపాధి పొందాలని కోరుకుంటున్నారు స్థానికులు. అప్పుడే స్థానిక పరిశ్రమలు ఏర్పడేందుకు బాటలు పడతాయని చెబుతున్నారు.